ఎస్ బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో కాల్పులు కలకలం రేపాయి. అఫ్జల్ గంజ్ లోని రోషన్ ట్రావెల్స్ లో ఇద్దరు వ్యక్తులు సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్య రాయ్పూర్కు చెందిన 2 టికెట్లు బుక్ చేసుకున్నారు. రాత్రి 7 గంటలకు పికప్ బస్సులో వాళ్ళిద్దరూ ఎక్కారు. వాళ్ల వద్ద పెద్ద బ్యాగ్ ఉండడంతో ట్రావెల్ మేనేజర్ బ్యాగ్ చెక్ చేయగా అందులో డబ్బులు కనిపించాయి. దీంతో వారిని కిందకి దిగిపోమని అనడంతో ట్రావెల్ మేనేజర్ జహంగీర్ పై దుండగులు సుమారు 5 రౌండ్ల కాల్పులు జరిపారు. జహంగీర్ పొట్ట భాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడ్డ అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపి డబ్బుతో పాటు అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. బీదర్లో ఏటీఎం వ్యాన్పై కాల్పులు జరిపి 93 లక్షలు ఎత్తుకెళ్లిన ముఠానే ట్రావెల్ మేనేజర్పై కాల్పులు జరిపిందని పోలీసులు చెబుతున్నారు. ఇద్దరు దొంగల కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. तीन से 4 बजे के दरमियान टिकट बुक करे रायपुर जाने के लिए। दो आदमी आए थे। 7 बजे उनकी बस थी। बस में बिठाने गए तो हमारा फॉर्मली चेक करते, हमारा प्रोसीजर है क्या ले जा रहे हैं क्या है। बैगों में चेक करने गए तो कुछ पैसे निकले, तो चलो नीचे उतरो बोल के लोग उतार पैसे दिया गए थे, रख ले बोल के। तो बच्चा ने लिया क्या है, चल नीचे उतार बोल के उसको नीचे उतारे तक गन लेके मार दिया, 2 गोलियां मार दिया। उसमें कुछ पुलिस भी दिखा ना बिदर की, बिदर की पुलिस भी गाड़ी में बैठे हुए थे। बिदर की पुलिस भी गाड़ी में बैठी हुई। ये मेरे भाई का ऑफिस है रोशन ट्रेवल्स। यहाँ पर हमारा टिकट मैनेजर जहांगीर 3 बजे के टाइम पे 2 पैसेंजर्स आए, रायपुर के लिए टिकट बुक करे, जाना है बोल के अपना आईडी बताए और उनका टेलीफोन नंबर लिखा है। 7 o'clock को उनका बस आया। उस दौरान हमारे मैनेजर सब टिकट बस में बिठाने गए। तो वो लोग क्या नाम से टिकट बुक करे? अमित कुमार के नाम से एक आदमी का नाम लिखाते सब, एक आदमी का नाम लेके 2 टिकट भी लेते, 4 भी लेते। बुक करे बाद में उनको बस में बिठाने गए। उस टाइम पे वो बस के अंदर बिदर पुलिस वाले भी बैठे हुए थे, तो बिदर पुलिस वालों को भी बैगेज चेक करे। तो उन्होंने जैसा बिदर पुलिस वाले बोले मैं पुलिस वाले हूँ बोल साथी, इन लोगों का अटेंशन हो गया। इनके राउंड पे आके इनका बैगेज चेक करे तो अंदर से निकाल के कुछ बंडल्स दिया करते हमारे मैनेजर को। तो अंदर रख ले पैसे, तो पहले बाहर निकल बोल के उसको बिठा के उतारने गए तो वही बैग में हाथ डाल के इमीडिएट हमारे मैनेजर के ऊपर 2 राउंड फायर करा। फायर करके इमीडिएट भाग गए। बस के अंदर करे फायरिंग, बस के बाहर जैसे उतारे अंदर से बैग में हाथ डाल के शूट करके फट बोल के भाग गए। वापिस उसी बस में गए? नहीं कहाँ भाग गए, पैदल भाग गए। నిందితుల కోసం గాలిస్తున్నామని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. బీదర్లో కాల్పులు జరిపిన నిందితులు హైదరాబాద్కు వచ్చారని తెలిపారు. అమిత్ కుమార్ పేరు మీద టికెట్ బుక్ చేసుకుని రాయ్పూర్ వెళ్లాలనుకున్నారని చెప్పారు. అనుకోకుండా వేరే కేసులో బీదర్ పోలీసులు అదే బస్సులో ఉన్నారన్నారు. వచ్చిన వాళ్లు నిందితులను బీదర్ పోలీసులకు తెలియదన్నారు. ఇక డీసీపీ బాలస్వామి ఈ విషయం చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ రజిత మరిన్ని వివరాలు అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రజిత, యాక్చువల్ గా జరిగింది ఏమిటి? పోలీసుల వెర్షన్ ఎలా ఉంది? ఏం చెప్తూ ఉన్నారు? ఎస్ రమణ బాబు, నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. అయితే ఈ కాల్పులకు ఒడిగట్టిన వారు ఏటీఎం దొంగల ముఠాగా తెలుస్తోంది. బీదర్ కు చెందినటువంటి ఏటీఎం దొంగలు ఆల్రెడీ బీదర్ లో 93 లక్షల వరకు కూడా డబ్బును దొంగిలించారు. అక్కడ దొంగిలించిన సమయంలో అక్కడ కూడా ఇలానే 3పై కాల్పులకు ఒడిగట్టారు. అందులో 2 మరణించారు, మరొక వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. అయితే అక్కడ దొంగతనానికి పాల్పడి ఇక్కడ హైదరాబాద్ నగరానికి వచ్చినటువంటి దుండగులు ఇక్కడ కూడా కాల్పులకు ఒడిగట్టారు. అయితే దుండగులు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అఫ్జల్ గంజ్ లో ఉన్నటువంటి రోషన్ ట్రావెల్స్ లో అయితే హైదరాబాద్ నుండి రాయగర్ ఛత్తీస్గఢ్ లోని రాయగర్ వెళ్తున్నటువంటి బస్ కి టికెట్ అయితే బుక్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాము. టికెట్ బుక్ చేసుకున్నటువంటి అందరినీ కూడా అఫ్జల్ గంజ్ నుండి కూకట్పల్లి తరలిస్తా ఉంటారు. అంటే రాయగర్ వెళ్లేటువంటి ప్రధాన బస్సు కూకట్పల్లిలో ఉంటుంది. అయితే ఈ మినీ బస్ లో వారందరినీ కూడా కూకట్పల్లి తరలిస్తారు. ఈ నేపథ్యంలోనే టికెట్ బుక్ చేసుకున్నటువంటి దుండగులు 2 కూడా ఈ బస్ లో ఎక్కి కూర్చున్నారు. అయితే ఆల్రెడీ ఈ దొంగల ముఠా కోసం బీదర్ నుండి హైదరాబాద్ చేరుకున్నటువంటి
పోలీసులు కూడా మఫ్టీలో ఇదే బస్సులో ఉన్నారు. అయితే ఎవరైతే ఈ మినీ బస్ కి సంబంధించినటువంటి ట్రావెల్ మేనేజర్ ఉంటారో, మేనేజర్ ఎక్కినటువంటి ప్రయాణికులందరి బ్యాగులను చెక్ చేస్తా ఉంటారు. ఈ నేపథ్యంలోనే దుండగులు ఇద్దరి బ్యాగులను కూడా చెక్ చేసిన నేపథ్యంలో వారి బ్యాగుల్లో అయితే డబ్బులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఆయన వారిని బస్సు నుంచి దిగిపోవాల్సిందిగా చెప్పారు. అయితే ఆల్రెడీ ఆ బస్సులో ఉన్నటువంటి మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులను చూసి అలర్ట్ అయినటువంటి ఆ దుండగులు పోలీసుల పైన వారి నుండి తప్పించుకునే నేపథ్యంలో తప్పించుకునే క్రమంలో కూడా కాల్పులు వారి దగ్గర ఉన్న గన్ చేత కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఈ ట్రావెల్ బస్ కి సంబంధించినటువంటి జహంగీర్ అనే వ్యక్తి అయితే గాయపడ్డారు. మొత్తం 2 రౌండ్లుగా అయితే దుండగులు కాల్పులు జరిపినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే కాల్పులు జరిపినటువంటి దుండగులు కాల్పుల్లో మేనేజర్ జహంగీర్ అయితే తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే కాల్పులు జరిపిన నేపథ్యంలో ఈ అఫ్జల్ గంజ్ ప్రాంతంలో కొంత భయభ్రాంతులకు ప్రజలు గురయ్యారని చెప్పారు. ఇప్పటికే మనం ఈ బస్సును చూస్తున్నాం. విజువల్స్ లో క్రైమ్ సీన్ లో జరిగినట్టుగా బస్సును అయితే సీజ్ చేశారు. అయితే ఎవరైతే పారిపోయిన దుండగులు ఉన్నారో వారిని వెంబడించుకుంటూ పోలీసులు కూడా బీదర్ నుండి వచ్చినటువంటి పోలీసులు కూడా వెళ్లినట్టుగా మనకు సమాచారం అందుతోంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పోలీసు వారు అధికారులు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా ఉన్నారు. అయితే 2 బుల్లెట్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆ బుల్లెట్ల కోసం గాలించగా ఒక బుల్లెట్ అయితే దొరికింది, ఇంకొక బుల్లెట్ దొరకలేదు. ఇక్కడ సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఏం జరిగింది? यहाँ पे शूट आउट हुआ है अफजलगंज पे सवेरा ट्रैवल्स ये वैन में 2 लोग थे, वो फायरिंग करे। रोशन ट्रैवल्स बोल के इधर वो लोग टिकट बुक करके लाए थे वैन में, पिकअप करके लाए। कानके रोड का बस है ये सिटी वैन पिकअप है ये। तो उसमें कुछ उन लोगों के बैग में पैसे हुए कुछ थे, अमाउंट था उन लोग के बैग में। तो लोग चेक करे, डॉट आने से चेक करे बैग में क्या है क्या। तो लोग टेंशन में आके बाहर आके फायरिंग कर दिए। जहांगीर बोल के उनको 2 बुलेट्स लगाए। हाँ, किधर है वो भी हॉस्पिटलाइज्ड है, हॉस्पिटल में भी ट्रीटमेंट चल रहा है उनका जी। చూస్తున్నారు కదా, ఎవరైతే దుండగులు ఉన్నారో వారు జరిపిన కాల్పుల్లో గాయపడినటువంటి వ్యక్తిని అయితే ఇప్పటికే హాస్పిటల్ కి తరలించారు. కాల్పులు జరిపిన దుండగులు అయితే ఇక్కడ నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించుకుంటూ కూడా పోలీస్ వారు వెళ్లారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సంఘటన స్థలంలో ఇప్పటికీ కూడా పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. రమణ బాబు, థ్యాంక్ యూ రజిత. ఈరోజు సాయంత్రం 6:30 ప్రాంతంలో రోషన్ ట్రావెల్స్కి 2 అన్నోన్ పర్సన్స్ వచ్చేసి వాళ్ళకు 2 టికెట్లు కావాలని రాయ్పూర్కి బుక్ చేసుకున్నారు. ఈ రాయ్పూర్కి ట్రావెల్ బస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళడానికి చిన్న బస్ ఇక్కడ నుంచి బయలుదేరే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ జహంగీర్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేసినప్పుడు కొంత క్యాష్ కనబడ్డది. క్యాష్ కనబడినప్పుడు ఇది ఏంటి అని అడిగినప్పుడు అతని మీద ఒక వెపన్ ఉపయోగించి ఫైర్ చేసి వాళ్ళిద్దరూ పారిపోయారు. వీఆర్ ఆన్ ద జాబ్, టీమ్స్ అన్ని కూడా వర్క్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళని త్వరలోనే పట్టుకుంటాం. వాళ్ళు చూడ్డానికి ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి బీదర్లో జరిగినటువంటి రాబరీ కేసులోనే నిందితుల్లాగా అనిపిస్తున్నారు. బట్ వీ విల్ వెరిఫై ఆఫ్టర్ డిటెక్షన్. ఎన్ని రౌండ్ల కాల్పులు జరిగాయి? ఓన్లీ 1 రౌండ్ ఇంజూరీ అయిన వ్యక్తి పరిస్థితి ఇంజురీ నార్మల్ సింపుల్ ఇంజురీ ఓన్లీ. హీ ఈజ్ సేఫ్ ఓన్లీ. హీ ఈజ్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ అట్ ఆస్తా హాస్పిటల్. హైదరాబాద్ లో కాల్పుల కలకలం రేగింది. అఫ్జల్ గంజ్ లో 2 దుండగులు అయితే కాల్పులు జరిపారు. కర్ణాటకలోని బీదర్ లో ఇదివరకే కాల్పులు జరిపినటువంటి ఈ దుండగులు ఇప్పుడు హైదరాబాద్ లో కూడా కాల్పులను జరిపారు. అయితే వీళ్ళు ఏటీఎం దొంగలుగా తెలుస్తోంది. కర్ణాటకలో ఉన్నటువంటి శివాజీ నగర్ ప్రాంతంలో అయితే ఎస్బీఐ ఏటీఎం లో 93 లక్షల డబ్బును అయితే దొంగతనం చేశారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి
సిబ్బంది పైన కారం చల్లి ఆ తర్వాత కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఇద్దరు వ్యక్తులు మరణించగా మరో వ్యక్తి కూడా గాయపడ్డారు. అయితే అక్కడ డబ్బు దొంగతనం చేసి హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నటువంటి దుండగులు ఇక్కడ కూడా కాల్పులకు ఒడిగట్టారు. ప్రస్తుతం నేను ఘటన జరిగిన స్థలంలో ఉన్నాను, అఫ్జల్ గంజ్ లో అయితే ఉన్నాను. అఫ్జల్ గంజ్ లో రోషన్ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి ఒక ట్రావెల్ ఏజెన్సీలో మధ్యాహ్నం 3 గంటల ఆ ప్రాంతంలో హైదరాబాద్ నుండి రాయ్గర్ ఛత్తీస్గఢ్ లోని రాయ్గర్ వెళ్తున్నటువంటి ఒక ప్రాంతానికి అయితే ఈ దుండగులు ఇద్దరు కూడా టికెట్ బుక్ చేసుకున్నారు. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి ఈ మినీ బస్ ఉంది. ఈ మినీ బస్ లో ఏదైతే మెయిన్ బస్ అనేది కూకట్పల్లిలో ఉంటుంది, అంటే హైదరాబాద్ నుంచి రాయ్గర్ వెళ్లేటువంటి మెయిన్ బస్ కూకట్పల్లిలో ఉంటుంది. వారిని అఫ్జల్ గంజ్ నుంచి కూకట్పల్లి తీసుకువెళ్ళడానికి ఈ మినీ బస్ లో ఎక్కించారు. అయితే ఇప్పటికి ఈ మినీ బస్ లో చూసుకుంటేనైతే ఆల్రెడీ మనం ముందుగా చెప్పుకున్నట్లు కర్ణాటకలో దొంగతనానికి పాల్పడి వచ్చినటువంటి ఈ దుండగులను వెంబడించుకుంటూ కూడా బీదర్ నుండి పోలీసు వారు కూడా హైదరాబాద్ మహానగరానికి చేరుకున్నారు. అయితే ఇక్కడ చూడొచ్చు ఆ దుండగులను ఫాలో అవుతున్నటువంటి పోలీసులు దుండగుల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆల్రెడీ వారు ఏదైతే రాయ్గర్ వెళ్దాం అనుకున్నారో ఆ బస్ మినీ బస్ ఏదైతే ఉందో ఆ బస్ లో కూడా పోలీసులు కూడా మఫ్టీలో వచ్చి ఇందులో ముందుగానే చేరుకున్నారు. దుండగులు కూడా ఇందులో ఎక్కారు. ఈ నేపథ్యంలోనే బస్ కు సంబంధించినటువంటి కండక్టర్ వారి దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ ని చెక్ చేయగా పోలీసు వారు మేము పోలీసులము అని చెప్పారు. దీంతో దొంగలు ఎవరైతే ఉన్నారో వారి బ్యాగ్ ను కూడా చెక్ చేయగా వారి బ్యాగ్ లో డబ్బు అయితే బయటపడింది. ఈ నేపథ్యంలోనే పోలీసులను చూసి అలర్ట్ అయినటువంటి దుండగులు కూడా వారి దగ్గర ఉన్న గన్ను తోటి ఇమీడియట్ గా కాల్పులు అయితే జరిపారు. ఈ కాల్పులు జరిగిన నేపథ్యంలో 2 రౌండ్ల కాల్పులు అయితే జరిగాయని మనకి ఇక్కడ ఘటనా స్థలంలో ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఈ జరిగిన కాల్పుల ఘటనలో జహంగీర్ అంటే రోషన్ ట్రావెల్స్ కి చెందినటువంటి జహంగీర్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఉస్మానియా హాస్పిటల్ కి అయితే తరలించారు. అయితే పోలీసుల నుండి తప్పించుకొని కాల్పులు జరిపి ఇప్పటికే దుండగులు పారిపోయారు. ఆ దుండగులను వెంబడించకుండా కూడా పోలీసు వారు అయితే వెళ్లిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం విజువల్స్ లో చూడొచ్చు. ఇప్పటికే ఘటన జరిగిన స్థలంలో అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభించారు. ఈ బస్సుని కూడా క్రైమ్ జరిగిన బస్సుగా కూడా ఇక్కడ ఎలా అయితే సీల్ చేస్తారో అలా సీల్ చేసిన దృశ్యాలను అయితే మనం చూస్తా ఉన్నాము. మొత్తంగా చూసుకుంటేనైతే అఫ్జల్ గంజ్ లో అయితే ఒక కాల్పుల కలకలం రేగింది. బీదర్ నుండి ఇక్కడికి వచ్చినటువంటి దుండగులు ఇక్కడ కూడా కాల్పులకు ఒడిగట్టడంతో ఒక వ్యక్తి అయితే తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే ఆ దుండగులను బీదర్ పోలీసులు అయితే వెంబడిస్తున్నారు. ఎప్పుడైనా దొంగలు దొరికే అవకాశం ఉందన్న కూడా ఇక్కడ స్థానిక పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో రజిత, HM TV, హైదరాబాద్.